హలో అండి. ఇప్పుడైతే మధ్యాహ్నం 3 అయితే అయిందనమాట. ఇప్పుడైతే నేను పచ్చడి అయితే చేస్తున్నాను. అందరూ తినడానికి మేము ముగ్గురమనమాట. మా అక్క, నేను అలాగే మా బావ ఉంటాము ఇంట్లో. ఇంగా నేనైతే మా కొడుకుని అదే మా నేనైతే చూసుకుంటుందనమాట. నేనైతే ఇంత లోపల పచ్చడి వేద్దామని టమోటాలు 3, టమోటాలు 4, ఎర్రగడ్డలు 3, ఇంకా పచ్చిమిరపకాయలు 15 వేసుకొని నూనె వేసుకొని తుంచి ఇంకా ఏం చేశానమాట. ఏం చేశాక పప్పుల గురించి ఏం చేశాను, కొన్ని వీటిలో చేయలేదన్నమాట. ఇదంతా చేసేసాక పసుపు కొంచెము, అది జీలకర్ర కొంచెం వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ చింతపండు వేసుకొని ఇంకా వేసేసుకొని బాగా కలుపుకొని 5 నిమిషాలు అయితే పెట్టేసినాలి. ఇంకా మూత పెట్టేసుకొని ఇంకా 5 నిమిషాలు అయిపోయాక మళ్ళీ మూత తీసుకొని మళ్ళీ బాగా కలిపేసుకొని ఇంకా ఆఫ్ చేయాలన్నమాట. ఆఫ్ చేశాక ఇంకా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. ఇంకా తీసేసుకొని బాగా పొగులు వస్తుంటే ఇంకా అలాగే మిక్సీ పట్టలేము కదా. వీడైతే చెవుల్లో పెడుతున్నాడు, నాకు చెవులో అది చేయి పెడుతున్నాడు, అందుకే నేను నవ్వుతున్నా. ఇంకా అది చల్లారేలోపు ఇంకా బోకులన్నీ కడిగేసుకుందామని నేనైతే ఇంకా అంతా చేసేసాను అనమాట. బోకులన్నీ కడిగేసుకున్నాను. ఎక్కువ ఉన్నాయి అప్పుడు, బాగా లేట్ అయిందనమాట. ఎర్రకారం కొట్టేసుకున్నాను పొద్దుంటావన్నీ. ఇంకా బోకులన్నీ కడిగేసుకున్నాను అనమాట. ఎక్కువసేపు అయింది కడుక్కొని. ఇప్పుడు ఒక వీడియోకి ఇంకా పచ్చడి ఎలా ఉంటుందో ఇంట్లో బిన్నె అనమాట. ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి చెత్త అంతా తీసేసి ఇంకా పప్పులు చింతపండు కదా అవి మిక్సీలో తీసేసి ఇంకా పప్పులు అయితే వేసేసుకొని ఇంకా టమోటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు ఇంకా వేసేసుకొని అయితే నేను మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. మిక్సీ ఇంకా ఉప్పు వేసుకొని ఇంకా మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని అదే మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టేసుకున్నాక బౌల్కి సర్వ్ చేసుకోవాలి. అది బౌల్ కాదు, ఒక ప్లాస్టిక్ గిన్నె. అది నేను నీళ్ళు వేసుకొని మళ్ళీ మిక్సీ కొట్టుకొని ఇంకా తినేసాను అనమాట. తినేసాక చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. స్పైసీగా. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. బాయ్.